కొంతమంది ఇళ్లల్లో శుభకార్యాలు జరిగేటప్పుడు, లేదంటే ముఖ్యమైన విషయాలు చర్చించుకునేటప్పుడు, ఆడపడుచులు చెప్పే మాటలు మాత్రమే వింటున్నారు కానీ, కోడల్ని కనీసం సలహా కూడా అడగరు. ఆవిడ ఏం చెప్పినా వినరు. అలాంటి వాళ్ళని నేను చెప్పేదేంటి అంటే, కోడలికి కూడా విలువివ్వండి. తను ఏం చెప్తుందో వినండి. తను ఇచ్చే సలహాని కూడా పరిశీలించండి. అంతేకాని తననేదో కూరలో కరివేపాకులా తీసి పక్కనేసేసేసి, మీ అమ్మాయి చెప్పిందే విని, మీ కొడుకు చెప్పిందే విని, కోడలంటే ఒక పురుగులాగానో, ఓ పరాయి దానిలాగానో చూస్తూ ఉంటే, తనకి కూడా మనసుంటుంది కదా! తను బాధపడుతుంది. అందుకే నేను చెప్తున్నానేంటంటే, తను ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటి గురించి ఎంతో శ్రమ పడుతూ ఉంటుంది. మీ గురించి, మీ కొడుకు గురించి, మీ మనవల గురించి, మనవరాళ్ళ గురించి ఎంతో శ్రమ పడుతుంది, కష్టపడుతుంది. అలాంటి కోడల్ని మీరు బాధ పెట్టడం కాదు. తనని అర్థం చేసుకోవాలి. కానీ మీరు అన్ని అపార్థాలకు పోయి కోడల్ని దూరంగా పెడితే మీ కుటుంబం ఎలా సంతోషంగా ఉంటుంది చెప్పండి?